పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కొందరు ఎమ్మెల్యేలు ఇటీవల వివాదాస్పద వార్తల్లోకి ఎక్కడంపై ఆయన ఎమ్మెల్యేలకి వార్నింగ్ ఇచ్చారు. ఎవరినైనా 2 సార్లు హెచ్చరిస్తానని, మూడోసారి కూడా తప్పు జరిగితే ఇక హెచ్చరికలు ఉండవు, చర్యలే అంటూ సీరియస్ అయ్యారు. సీనియర్లు బాగానే ఉన్నారని, కొత్తగా ఎన్నికైన వారే గాడి తప్పుతున్నారని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలు తీరు మార్చుకోకుంటే కఠిన నిర్ణయాలు ఉంటాయని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. సీనియర్ ఎమ్మెల్యేలకు పార్టీ విధానాలు, క్రమశిక్షణ గురించి తెలుసు కాబట్టి పద్ధతిగా నడుచుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. కానీ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలే గాడి తప్పుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. కొత్తగా ఎన్నికైన వారు మరింత బాధ్యతగా ఉండాల్సింది పోయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు 35 మంది ఎమ్మెల్యేలను పిలిచి ముఖాముఖి మాట్లాడానని తెలిపారు. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలకు ఒకసారి పిలిచి పద్ధతి మార్చుకోవాలని చెప్తాను, తీరు మారకపోతే రెండోసారి పిలిచి చెప్తాను, అప్పటికీ మారకపోతే మూడోసారి చెప్పడం ఉండదు, కఠినంగా వ్యవహరిస్తానని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. రాత్రి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో పార్టీ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు, కమిటీల ఎంపికపై నియమించిన త్రిసభ్య కమిటీల సభ్యులతో సమావేశమయ్యారు చంద్రబాబు. కూటమి బాగుంటేనే ప్రజలు బాగుంటారని, ప్రజా ప్రతినిధులే తప్పులు చేయటం సరికాదని అన్నారు. సమన్వయకర్తలు, ఇన్ఛార్జ్ మంత్రులు ఈ విషయాన్ని ఎమ్మెల్యేలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. సెప్టెంబర్ 6న అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు చంద్రబాబు తెలిపారు. గెలిచాం, అధికారంలో ఉన్నామని ధీమా వద్దన్నారు. వైసీపీ తప్పుడు ప్రచారాలపై మౌనంగా ఉండొద్దని, ప్రజలకి వాస్తవాలు చెబుతూనే ఉండాలన్నారు. సంక్షేమ పథకాలపై చర్చ జరగకూడదనేది వైసీపీ లక్ష్యమని, కానీ చేసిన మంచిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనపై ఉంది అన్నారు చంద్రబాబు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు సీఎం చంద్రబాబు. మొహమాటాలకు పోయే డమ్మీలు, బలహీనుల్ని ఎంపిక చేస్తే ప్రభుత్వం, పార్టీ నష్టపోతాయన్నారు. పార్లమెంటరీ కమిటీల నియామకం అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా జరగాలన్నారు. కమిటీల నియామకంలో సోషల్ రీఇంజనీరింగ్ జరగాలని, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు.